ఈ లెంటులోని 3వ ఆదివారానికి పెట్టబడినటువంటి పేరు ఓకులి. OCULI, ఓకులి అంటే నేత్రములు లేక కనుదృష్టి అని అర్థం. మనందరికీ తెలుసు, మనం చదివేటటువంటి ప్రారంభ గీతము నుండి మనకు ఈ పేర్లు సంగ్రహించబడతా ఉన్నాయి. దేవుని మీద తన కనుదృష్టిని, నా కనుదృష్టి నీ వైపే ఉంచుతున్నాను అని తెలియచేయడము ద్వారా ఆ పదబంధములో నుండి ఈ పేరుని సంగ్రహించడం అనేటటువంటిది జరిగింది. దేవుని మీద మన కనుదృష్టి ఉంచినప్పుడు, ఆయన వైపు మన కన్నులెత్తినప్పుడు, ఆయన మీద మనము లక్ష్యముంచినటువంటి వారంగా, ఏకాగ్రతను కలిగినటువంటి వారముగా, మరి దేని వైపు కూడా మనము మరలిపోకుండా దేవుని వైపే చూస్తూ మన యొక్క మనుగడని కొనసాగించాలి అనేటటువంటి ఉద్దేశం ఈ ఆదివారం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అందరూ రాత్రి బాగా మంచి రెస్ట్ తీసుకొని ఉంటారు. ఉదయాన్నే ఫ్రెష్గా, ఉదయాన్నే లేచి పెందలాడే ఆదివారపు ఆరాధనకి చాలా చక్కగా సిద్ధపడి ఆరాధనకు వచ్చారు. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే పాపం బిడ్డలు ఎంత కష్టపడ్డారో పొద్దున్నే లేవడానికి, ఎంత ప్రయాసపడి సిద్ధపడి ఎంత పెందలాడే ఆలయంలోనికి రావడానికి. నిజంగానే మిగిలిన వారికంటే కూడా కాస్త మీరు మరింత ముందుగా లేచి రావడానికి మంచి వాతావరణం, చక్కటి చల్లటి వాతావరణంలో దేవుని సన్నిధిలో మీరందరూ ఉన్నారు. అయితే నేను మీకు ఈ ఉదయాన్నే ఇంత పొద్దున్నే మీతో మొదట మాట్లాడదలుచుకున్నటువంటి విషయం దెయ్యాల గురించి. ఇంత పొద్దున్నే ఎంత ఫ్రెష్గా మీరంతా వస్తే నేను మీతో ఆరంభంలోనే మాట్లాడదలుచుకున్నటువంటి విషయం దేని గురించి? దెయ్యాల గురించి. మీలో చాలామంది దెయ్యాలని చూసుండొచ్చు. కొంతమంది వాటితో మాట్లాడారో లేదో నాకైతే తెలియదు. కొంతమందికి పట్టాయేమో కూడా. మొత్తం మీద వాటికి సంబంధించినటువంటి అవగాహనని కొద్దో గొప్ప ప్రతి ఒక్కరూ కూడా కలిగి ఉన్నారు. ఇప్పటికీ కూడా అవి ఉన్నాయా లేవా, దెయ్యాలు ఉన్నాయా లేవా అనేటటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉన్నటువంటి పరిస్థితులలో లోకం మనుగడ సాగిస్తూనే ఉంది. అయితే దేవుని యొక్క వాక్యములో నుంచి మనం మొట్టమొదట గ్రహించాల్సినటువంటి సత్యం ఏమిటి అని అంటే, అపవిత్రాత్మలు, దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆత్మలు, లేకపోతే అపవిత్రాత్మ సంబంధమైనటువంటి శక్తులు, అవి తమ రాజ్యాన్ని స్థాపించి కొనసాగింప చేయాలనేటటువంటి ఆలోచన దేవుని యొక్క వాక్యం వ్యక్తపరుస్తూ ఉన్నట్లుగా మనందరికీ తెలిసినటువంటి విషయమే. నేను ముందే చెప్పాను కదా, మీ అందరికీ కూడా కొద్దో గొప్ప దెయ్యాలను గురించి అవగాహన ఉంది అని చెప్పేసి. ఏం లేదు, ఒకవేళ నేను రాత్రిపూట ఒక ప్రదేశము నుంచి మరొక ప్రదేశానికి నడుచుకుంటూ వెళుతున్నాను అని మీతో చెప్పినప్పుడు, ఒక అనుభవాన్ని కానీ ఒక స్టోరీని కానీ మీకు చెప్పడానికి ప్రయత్నం చేసినప్పుడు, నేను అలా నడుచుకుంటూ వెళుతున్నాను, చీకటి పడింది, దూరంగా నక్కల అరుపులు వినబడతా ఉన్నాయి, గబ్బిలాలు కనబడతా ఉన్నాయి, గుడ్ల గోబులు కనబడతా ఉన్నాయి. నడుస్తూ ఉంటే ఎదురుగా పెద్ద మర్రి చెట్టు ఉంది, అది ఓడలుగా ఉంది, ఏదో పొగల్లాంటివి అలాంటివి వస్తున్నాయి. ఇలా వర్ణిస్తూ చెప్పుకుంటూ వెళుతున్నాను అనుకోండి. మర్రి చెట్టు, ఓడలు,
పెద్ద గంభీరంగా ఉంది, కొమ్మలు ఇలా కదులుతూ ఉన్నాయి. ఆ మర్రి చెట్టు మీద ఏమున్నాయి అనగానే కొంతమంది దెయ్యాలు ఉన్నాయని అనేసారు కూడా. సో మర్రి చెట్టు, ఓడలు, అది ఇది అని అనగానే పెద్ద పెద్ద చెట్ల మీద దెయ్యాలు, వాటికి సంబంధించినటువంటి ఇమాజినేషన్ని మనము ఎప్పుడూ కూడా కలిగి ఉన్నటువంటి వారముగానే ఉంటాం. ఒక దైవజనుడు ఒక వ్యక్తిలో ఉన్నటువంటి అపవిత్రాత్మని, దురాత్మని తన దైవిక శక్తి వలన అతనిలో నుండి బయటకు పంపించి వేసిన తర్వాత, అతనిలో నుండి బయటికి వచ్చినటువంటి దురాత్మ అతనిలో నుండి బయటకు వచ్చిన తర్వాత వెతుక్కుంటూ ఇలాంటి ఒక మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆల్రెడీ అప్పటికే దాని మీద అనేకమైనటువంటి దురాత్మలు ఆ కొమ్మ మీద ఈ కొమ్మ మీద అప్పటికే ఉండగా, కొత్తగా వచ్చినటువంటి ఈ దురాత్మకి ఆ మెర్రి చెట్టు మీద మిగతా దెయ్యాలు కొత్తగా రాగానే కాస్త ఇబ్బంది పెట్టి, లేకపోతే నువ్వు కొత్తగా వచ్చావు, నిన్నగాక మొన్న వచ్చావు అనేటటువంటి ధోరణితో మాట్లాడుతూ ఉన్నప్పుడు బతిమలాడుకోనో ఏదో ఒక కొమ్మ చివరన అది ఉండడానికి ప్రయత్నం చేస్తే అది అక్కడంత సౌకర్యవంతంగా అనిపించి ఉండకపోతే, కొన్ని రోజులు పోయిన తర్వాత అసలు నేను ఏ వ్యక్తిలో నుంచి వచ్చానో, అసలు ఆ మనిషి ఎలా ఉన్నాడో చూద్దామని చెప్పి అదే మర్రి చెట్టు మీద నుంచి మరలా ఆ వ్యక్తి దగ్గరకు వచ్చినప్పుడు ఆ వ్యక్తి యొక్క హృదయం ఎలా ఉందనంటే, ఇల్లంతా శుభ్రంగా ఊడ్చి అలికి ముగ్గులు పెట్టి ఖాళీగా విశాలంగా కనిపించినప్పుడు అది ఆ వ్యక్తి లోపలికి వెళ్ళడానికంటే కూడా ముందు మళ్ళీ తాను ఎక్కడి నుంచి వచ్చిందో అదే మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి అప్పటికే ఉంటున్నటువంటి మిగతా తనకంటే భయంకరమైన దురాత్మలను, ఎందుకెక్కడ ఈ కొమ్మల్ని పట్టుకొని అనవసరంగా వేలాడతారు, ఒక మంచి ప్లేస్ చూపించాను రండి అని చెప్పి తనతో పాటు మరికొన్ని దెయ్యాలను తీసుకొని ఏ వ్యక్తిలో నుంచి అయితే దైవిక శక్తి వలన బయటకు వెళ్ళగొట్టబడిందో అదే వ్యక్తిలోనికి మరలా తాను మాత్రమే కాకుండా తనతో పాటు మరికొన్ని దెయ్యాలను కూడా తీసుకొచ్చి లోపల ప్రవేశించినప్పుడు ఒక దెయ్యంతో బాధపడినటువంటి ఆ వ్యక్తి ఇప్పుడు మరిన్ని దెయ్యాలతో నింపబడినప్పుడు అతని మొదట పరిస్థితి కంటే ఇప్పటి పరిస్థితి చాలా భయంకరంగా ఉంటూ ఉంది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈరోజు మనం చదివినటువంటి లూకాసు వార్త 11వ అధ్యాయము 24వ వచనము నుండి 26వ వచనము వరకు కూడా ఉన్నటువంటి భాగములో ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి సంఘటనని ఆయన లూకాసు వార్తలో వ్యక్తము చేస్తూ ఉన్నాడు. 24 నుండి 26 వరకు అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన ఇంటిని తిరిగి వెళ్ళుదుననుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చియుండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్రాత్మలు వెంటబెట్టుకొని వచ్చును. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుషుని కడపట స్థితి మొదటి దానికంటే కూడా చెడ్డదగును. ఒక దెయ్యము వదిలించుకొనినటువంటి వ్యక్తి యొక్క జీవితంలోనికి ఇప్పుడు వదిలిపోయిన దెయ్యంతో పాటు
ప్లస్ 7 దెయ్యాలు, మొత్తం 8 వచ్చి కూర్చున్నాయి. ఈ సంఘటనని యేసు ప్రభు తెలియచేయడంలో ఉన్న ఉద్దేశం ఏమిటి అని అంటే, మన జీవితం ఏదో ఒక దానితోటి నింపబడడం అనేది అవసరం. అయితే అది ఖచ్చితంగా దేవుని ఆత్మతోటి నింపబడడం అనేటటువంటిది అవసరం. ఈ ఉదయాన్నే మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైనటువంటి సత్యం ఏమిటి అని అంటే, దేవుడు మనలను తన ఆత్మ ద్వారా తయారు చేసుకున్నాడు. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. ఆయన తన యందు భయభక్తులు కలిగిన వారికి, విశ్వాసం ఉంచినటువంటి వారికి తన ఆత్మను ధారాళముగా అనుగ్రహించేవాడై ఉన్నాడు. కానీ దురాత్మ అనేటటువంటిది, అపవిత్రాత్మ అనేటటువంటిది దేవుని స్వరూపములో, పోలికలో చేయబడినటువంటి వ్యక్తులలో ప్రవేశించి ఆ వ్యక్తులను దేవునికి దూరంగా ఉంచడానికి ప్రయత్నము చేసే పరిస్థితి ఈ సంఘటన మనకు జ్ఞాపకము చేస్తోంది. ఈ సమయంలో మనందరం గుర్తు చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైనటువంటి సత్యం సౌలు దావీదుకు సంబంధించినటువంటి సత్యం. ఇశ్రాయేలు దేశానికి మొట్టమొదటి రాజుగా సౌలు ఎంపిక చేయబడి అభిషేకించబడ్డాడు. అసలు రాచరికపు వ్యవస్థ అనేటటువంటిది లేని దినాలలో సమూయేలు ద్వారా సౌలు ఇశ్రాయేలు దేశానికి, దేవుని జనాంగానికి మొట్టమొదటి రాజుగా అభిషేకించబడడం అనేది మామూలు విషయం కాదు. దేవుడు సౌలును అభిషేకించు అనంటే దేవునికి కావలసినటువంటి గుణలక్షణాలన్నీ కూడా అసలు ఇశ్రాయేలీయులకు రాచరికపు వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక మార్గాన్ని వేయగలిగేటటువంటి వ్యక్తిగా అనేక గుణలక్షణాలని దేవుడు సౌలులో చూసుండబట్టే కదా. కానీ అనతి కాలములోని సౌలు సింహాసనం మీద కూర్చున్న తర్వాత, తనకు చుట్టూ మంది మార్బలం పెరిగిన తర్వాత, అధికారం చేతిలోకి వచ్చిన తర్వాత, సౌఖ్యము చేతిలోనికి వచ్చిన తర్వాత, దేవుని మాటను ధిక్కరించి సొంతగా నిర్ణయాలు చేసుకోవడం అనేటటువంటిది ప్రారంభించినప్పుడు దేవుడు అతనిని తృణీకరించాడు. గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి యొక్క జీవితంలో దేవుని కార్యాలు ముగించబడి దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు ప్రారంభము కావడానికి ఆ వ్యక్తి దేవుని ఉద్దేశాలకు దూరముగా తన స్వంత నిర్ణయాలను తీసుకోవడం ప్రారంభించబడిన నాట నుండి మనం చిన్నవాళ్ళమైనా పెద్దవాళ్ళమైనా ఎవరమైనా సరే, చివరికి ఒక దేశానికి రాజు అయినా సరే, హీ హ్యాస్ టు డిపెండ్ అపాన్ ద గైడెన్స్ ఆఫ్ అవర్ లార్డ్. ఆయన అందరికీ పైనున్నటువంటి వాడు, రాజులకు రాజు. కాబట్టి ఒక రాజు రాజులకు రాజు అయిన తనను ఆ స్థానములో ఉంచినటువంటి దేవుని ఉద్దేశముల మీద ఆయనను ఇశ్రాయేలీయులు సైన్యములకు అధిపతియగు యెహోవా అని నోరారా పిలుచుకున్న దేవుని మీద ఆధారపడకుండా తన సొంత నిర్ణయాలు తీసుకున్నప్పుడు దేవుడు అతనిని విడిచిపెట్టేశాడు. ఈ విషయాన్ని సమూయేలుతో చెప్పాడు. సమూయేలు సౌలు కోసం చాలా ప్రార్థన చేశాడు. కానీ దేవుడు వెయిట్ చేశాడు. కానీ సౌలు ఏమాత్రము మారలేదు. ఒకరోజు దేవుడు సమూయేలుతో అంటాడు, నేను వదిలిపెట్టినటువంటి సౌలును గురించి నువ్వు ఎంతకాలం ఏడుస్తావు అని అడిగాడు. సరే, ఇప్పుడు ఏం చేయమంటావో చెప్పు ప్రభు అంటే, తైలపు కొమ్ము తీసుకో, బెత్లెహేము వెళ్ళు, యెషయ కుమారులలో ఒకరిని నేను రాజుగా అభిషేకించబోతూ ఉన్నాను, ఆ పని మీద ఉండు అనంటే వెళ్ళి బెత్లెహేము వెళ్ళి యెషయ కుమారులలో చిట్ట చివరి కుమారుడైనటువంటి దావీదుని నూనె పోసి అభిషేకిస్తాడు. బైబిల్లో అక్కడ మనం చూసినప్పుడు మనకు కనిపించే ప్రాముఖ్యమైన మాట ఏమిటి అని అంటే, నాట నుండి దావీదు మీదికి దేవుని ఆత్మ బలముగా వచ్చింది. గమనించండి,
దేవుని చేత ఎంపిక చేయబడినటువంటి వ్యక్తి. దేవుడు ఒక వ్యక్తిని ఒక ప్రత్యేకమైనటువంటి పని కొరకు ఏర్పాటు చేసుకున్నప్పుడు నువ్వు వెళ్ళి ఆ పని చేయి అనేటటువంటి దానికంటే కూడా ముందు అతనికి తన దైవిక శక్తిని ఆయన అనుగ్రహిస్తాడు. మనకు ఆ స్టోరీ తెలుసు కదా, అభిషేకించిన రోజే సింహాసనం మీద వెళ్ళి కూర్చోాలి. దానికి చాలా కాలం పట్టింది. అయితే అక్కడ మనకు కనిపించే మరి ఒక మాట ఏమిటనంటే, అప్పటి వరకు దేవుని ఆత్మను కలిగి ఉన్నటువంటి సౌలు నుండి దేవుని ఆత్మ అతనిని విడిచిపెట్టి బయటకు వెళ్ళిపోయింది. బైబిల్లో వ్రాయబడిన మరొక మాట ఏంటనంటే, దురాత్మ ఒకటి వచ్చి సౌలులో ప్రవేశించింది. అది సౌలుని ఇరిటేట్ చేస్తూ ఉన్నప్పుడు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు చాలా వైద్యం చేసిన కుదుట పడకపోతే ఎవరో చెప్పారు, ఒక మంచి మ్యూజిషియన్ ఉన్నాడండి, సింగర్ ఉన్నాడండి బెత్లెహేములో, అతన్ని తీసుకొస్తే అతను పాటలు పాడితే చాలు అక్కడ దైవిక వాతావరణం అనేటటువంటిది ఏర్పడతాది అని చెప్పినప్పుడు దావీదు అనే కుర్రోడిని తీసుకొస్తే అతను సౌలు ముందు పాటలు పాడడం, సంగీత వాయిద్యాలు వాయిస్తే దురాత్మ నుండి ఉపశమనము పొందినటువంటి వానిగా ఉండగలుగుతాడు. ఈ సంఘటనలో మనకు జ్ఞాపకం అవుతూ ఉన్న ప్రాముఖ్యమైనటువంటి విషయం, ఇప్పుడు దావీదు దేవుని ఆత్మతో నింపబడ్డాడు. సౌలు దేవుని ఆత్మతో నింపబడిన వాడైనా దేవుడు తన ఆత్మను అతనిలో నుండి బయటికి తీసుకొని వచ్చినప్పుడు దురాత్మ అతనిలో వెంటనే ప్రవేశించింది. ఇక్కడ ఈ మాటలు వింటూ ఉన్న మనలో ప్రతి ఒక్కరము కూడా తెలుసుకోవలసినటువంటిది ఇదే. మనము మన యొక్క జీవితాన్ని, హృదయాన్ని దేవుని ఆత్మతో ఎప్పుడూ కూడా నింపుకొని అది పోగొట్టుకోకుండా భద్రము చేసుకోవడానికి మన వంతు ప్రయత్నాన్ని మనము చేయకపోతే మన జీవితము, హృదయము ఖాళీ చేయబడి ఉంటే ఇదిగో ఈ మర్రి చెట్టు దెయ్యం కథలాగానే ఉంటుంది. ఒక్కటి బయటకు వచ్చింది, తనకంటే చెడ్డవైన 7 దెయ్యాలను తీసుకొచ్చి ఖాళీగా ఉన్నటువంటి అతని జీవితంలోనికి, అతని హృదయంలోనికి వెంట పెట్టుకొని వచ్చినప్పుడు ముందున్న దానికంటే ఇప్పుడు అతనికి ఉన్న పరిస్థితి భయంకరమైనటువంటిదిగా కనిపిస్తోంది. ఇప్పుడు దురాత్మలు, దెయ్యాలు అవి ఎలా ఉంటాయి, ఏంటి? కొరివి దెయ్యాల, ఆ దెయ్యాల, ఈ దెయ్యాల, ఆడదెయ్యాల, మొగదెయ్యాల, జుట్టును పిలుచుకున్న ప్రతిదీ దెయ్యమే అసలు. ఇటువంటి వాటిని గురించి మనము పక్కన పెడితే దేవుని యొక్క వాక్యములో మనము గ్రహించాల్సిన ప్రాముఖ్యమైన సత్యం, మనలను ఇబ్బంది పెట్టేది, మనలను పీడించేది ఏదైనా సరే దేవుని వాక్యములో అపవిత్రాత్మగా చెప్పబడింది. యూదులు ఏమనేవాళ్ళనంటే, ఒక వ్యక్తికి ఒక అనారోగ్యం చాలా కాలము నుంచి వదిలిపెట్టకుండా అతనిలో ఇబ్బంది కలగజేస్తూ ఉంటే దానిని అపవిత్రాత్మగా, దెయ్యముగా వారు భావించేటటువంటి వారు. నాతో పాటు మీరు లూకాసు వార్త 11వ అధ్యాయము 14వ వచనములో చూచినప్పుడు ఇందులో ఒక ప్రాముఖ్యమైన మాట మనము చూడగలుగుతాము. ఒకప్పుడు ఆయన మూగ దెయ్యమును వెళ్ళగొట్టుచుండెను, ఆ దెయ్యము వదిలిపోయిన తర్వాత అనే మాట కనబడుతుంది. దెయ్యం పట్టిందంటే బాగానే ఉండేది, కానీ ఇక్కడ ఏమంటున్నాడు? మూగ దెయ్యం. కాబట్టి ఈ వైకల్యం అనేటటువంటిది దెయ్యంగా వర్ణించబడింది. మూగ దెయ్యం, మూగతనం అనేటటువంటిది అతనిని ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి విషయం, ఇబ్బంది పెడుతున్నటువంటి విషయం. మీకు తెలుసు కదా, ఇంట్లో ఎవరైనా పడుకోవలసిన దానికంటే కూడా ఎక్కువసేపు పడుకున్నాడు అనుకోండి, ఉదయం 11 అయినా కానీ మీ కూతురో కొడుకో లెగవట్లేదనుకోండి, అర్థం ఏంటన్నమాట? నిద్ర దెయ్యం పట్టిందనమాట. దెయ్యం పట్టిందనలా
ఒక మనిషిలాగా కాకుండా తినడం మొదలు పెడితే ఎక్కడ ఆపాలో తెలియకుండా తినేస్తున్నాడు అనుకోండి, ఏమంటారు మీరు? చూడు దెయ్యంలాగా ఎలా తింటున్నాడు, దెయ్యం పట్టినోడు దెయ్యం పట్టిన దానిలాగా ఇదిగో డేక్ష పెట్టేసి తినేసింది. ఒక వ్యక్తి అబ్నార్మల్గా బిహేవ్ చేయడం అనేటటువంటి దానిని, ఆ లక్షణాన్ని దేవుని యొక్క వాక్యములో దేవునికి వ్యతిరేకమైన ప్రతిదానిని కూడా, అది ఒక అనారోగ్యం కావచ్చు, అది ఒక వైకల్యం కావచ్చు, అది ఒక లక్షణము కావచ్చు, ఇదిగో దైవిక ఆత్మ సంబంధమైనటువంటి లక్షణము కాదు అని చెప్పబడిన ప్రతీదీ కూడా అది అపవిత్రాత్మగానే దేవుని వాక్యములో వర్ణించబడింది. కాబట్టి ఇప్పుడు కాళ్ళు వెనక్కి తిరిగి కోరలుండి అలా ఉండి ఎలా ఉండి ఒక మనిషి లోపలికి ఇలాగా వచ్చి వీటిని గురించి ఆలోచన చేయకండి. అప్పుడు నేనేమంటానంటే, ఇక్కడ ఉన్న మనలో ఇప్పటికే ఏదో ఒక దెయ్యం ఉంది, జాగ్రత్త, ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకోండి. నాలో దేవునికి వ్యతిరేకముగాను దేవుని ఆత్మ సంబంధమైనటువంటి దానికి కాకుండా ఏదైనా విరుద్ధమైనటువంటి గుణలక్షణాన్ని నేను కలిగి ఉన్నట్లయితే, ఇదిగో ఎంతో కాలం నుంచి నాలో ఉన్నటువంటి అది మనకి తెలిసిపోయేదిగానే, ఒకవేళ విపరీతంగా కోపపడుతున్నటువంటి విషయం కావచ్చు, ఒకవేళ ఉద్రేకపడుతున్నటువంటి అంశము కావచ్చు, ఒకవేళ దేవుని వాక్యములో ఒక విశ్వాసికి, దేవుని ఆత్మతో నింపబడినటువంటి వ్యక్తికి ఉండవలసినటువంటి లక్షణములకు వ్యతిరేకంగా ఉంటున్నటువంటి విధానము అయితే కావచ్చు, అది దైవికమైనది కాకపోతే అది ఖచ్చితంగా దురాత్మ సంబంధమైనటువంటిదిగా ఉంటుంది. ఎందుకు మనం దీనిని గురించి ఇంతగా మాట్లాడుతున్నాము అనంటే, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములోనికి వచ్చినప్పుడు ఆయన తన పరిచర్యను జరిగించడానికి సంబంధించి 3-fold మినిస్ట్రీ ఆయన చేశాడు. ఒకటి ప్రీచింగ్, టీచింగ్ అండ్ హీలింగ్, బోధించడము, ప్రకటించడము, మూడవది స్వస్థపరచడం. ఇప్పుడు ఈ మూడవ అంశములో స్వస్థపరచడం అనేటటువంటి దానిని గురించి మనము మాట్లాడుకుంటున్నప్పుడు, లోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా స్వస్థత అనేటటువంటి దానిని శరీర సంబంధమైనటువంటి అనారోగ్యములు తీసివేయడము ద్వారా, ఒక వ్యక్తిలో ఉన్నటువంటి రుగ్మతలను, శారీరక రుగ్మతలను, జబ్బులను బాగు చేయడము ద్వారా స్వస్థతను కలుగచేసే విధానములో ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి లోకములో పరిచర్యలో స్వస్థత అంటే జబ్బులు తగ్గిపోవడం. కానీ నూతన నిబంధనలో మనకు కనిపించే ప్రాముఖ్యమైనటువంటి మాట ఏమిటో తెలుసునా? స్వస్థ బుద్ధి అనే మాట దేవుని వాక్యములో స్పష్టంగా మాట్లాడింది. మైండ్, బుద్ధి, అంతరంగము, లోపల హృదయము. బైబిల్లో హృదయము ఘోరమైన వ్యాధి కలది అనే మాట ఉపయోగించినప్పుడు అదేదో గుండె జబ్బును గురించో గుండెపోటును గురించో చెప్పబడిన మాట కాదు సుమా. ఒక వ్యక్తి యొక్క ఆలోచన, అంతరంగ స్వభావం, మెంటాలిటీ, దాని మీద దృష్టి పెట్టబడినటువంటి మాట అని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకనే ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నప్పుడు రెండవ కుమారుడు ఆస్తిలో తనకు వచ్చిన భాగము తండ్రిని అడుగుతూ ఉన్నటువంటి సమయంలో
అతడు దెయ్యం పట్టినోడులాగా తండ్రి ప్రేమను గురించి కానీ, తండ్రితో సహవాసమును గురించి కానీ, ఆ వాతావరణమును గురించి కానీ ఏమాత్రము కూడా ఆలోచన చేయకుండా తన భవిష్యత్తును తాను, నేను ఎలా ఉంటానో అలా ఉంటాను, డబ్బుంటే చాలు. అప్పుడు అతనికి పట్టిన దెయ్యం డబ్బు దెయ్యం, కట్టల డబ్బులు. అతను తండ్రి చాలా ఆస్తిపరుడు, అందులో సగం కొడుకుగా తీసుకొని వెళ్ళాడనంటే ఎంతో ఎక్కువ మొత్తములో డబ్బు తీసుకొని వెళ్ళాడు. చివరికి అతని స్థానము పందుల మధ్య ఉండాల్సి వచ్చింది. బైబిల్లో వ్రాయబడినటువంటి మాట ఏమిటో తెలిసిన, అక్కడ సువార్తికుడు రాస్తాడు, వానికి బుద్ధి వచ్చినప్పుడు, నేనేమంటానంటే దెయ్యం వదిలిపోయింది. అందుకని పిల్లలకు తల్లిదండ్రులు చిన్నప్పుడు మాట వినకపోతే చీపురు కట్ట తీసుకొని వెనక్కి తిప్పి దెయ్యం మొదలుపెడతారు. అప్పుడు బుద్ధి వస్తుంది. క్రమశిక్షణలోనికి ఒక నార్మల్ సిచ్యువేషన్లో కాకుండా, కుటుంబంలో ఉండవలసినటువంటి తీరులో కాకుండా, తల్లిదండ్రులకు లోబడాల్సినటువంటి విధానములో కాకుండా, చదువు పట్ల శ్రద్ధ కలిగినటువంటి వారిగా ఉండకుండా వాళ్ళ భవిష్యత్తుని దుర్మార్గత వైపునకు తీసుకుని వెళ్ళేటప్పుడు వాళ్ళని క్రమశిక్షణలోనికి పెట్టడము ద్వారా తల్లిదండ్రులు దెయ్యం మొదలుపెడతారు. అంటే వాళ్ళకి దెయ్యాలు పట్టాయని కాదు కదా, బుద్ధి, ఆలోచన, మనస్సు వాళ్ళు లౌకికము వైపునకు, దేవునికి వ్యతిరేకమైనటువంటి దాని వైపునకు వెళుతూ ఉన్నప్పుడు ఇది అసలైన దెయ్యం. అందుచేత చాలా సందర్భాలలో మన జీవితం యొక్క అంతరంగాన్ని, హృదయాన్ని, మనస్సుని ప్రభావితము చేసేటటువంటి ఏ అంశము అయినా కానీ దైవికమైనది కాకపోతే, దేవుని ఆత్మ సంబంధమైనది కాకపోతే అది దురాత్మ సంబంధమైనది అని మనం గ్రహించాలి. యేసు ప్రభు దెయ్యములను వెళ్ళగొడుతూ ఉంటే 15వ వచనము, లూకాసు వార్త 11వ అధ్యాయము 15వ వచనములో, వారిలో కొందరు వీడు దెయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలన దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పుకొనురి. నేను ఈ బయల్జెబూలు అనేటటువంటి మాటని మనకు అర్థమయ్యే భాషలో చెప్పడానికి ఏమంటానంటే, దెయ్యములకు అధిపతి భారతీయ తెలుగు కథనాలలో బేతాళుడు. ఇతను దెయ్యాలకి అధిపతి అన్నమాట, దెయ్యాలని కంట్రోల్ చేస్తాడు. బయల్జెబూల్ అనేటటువంటి ఆ మాటకి అసలైన అర్థం ఏమిటి అని అంటే ఈగల యజమానుడు అని అర్థం. ఈగల యజమానుడు. ఇప్పుడు మంచి నిద్రలో ఉన్నప్పుడు ఒక ఈగ మీద వాలి ముక్కుల్లో, కళ్ళల్లో దూరతా ఉంటే ఎంత ఇబ్బంది పెడుతుంది. ఇట్టని అట్టని, అది చేసి ఇది చేసి. సో మొత్తం మీద మనల్ని బాగా ఇరిటేట్ చేసేటటువంటి కీటకాలలో ఈగలు, దోమలు ఉంటాయి. ఒక చోట బాగా ఈగలు ముసురుతున్నాయి అని అనుకోండి, అది ఒక భయంకరమైన వాతావరణం. బయల్జెబూల్ అంటే ఈగల యజమానుడు. మొత్తం ఈగలన్నిటినీ ఒక ప్లేస్లోనికి పంపించి ఇబ్బంది పెట్టేస్తుంది. అటువంటి పదాన్ని ఇక్కడ ఉపయోగించాను. అప్పుడు యేసు ప్రభువు అంటాడు, బాబు నేను బయల్జెబూలు వలన దెయ్యములను వెళ్ళగొడుతూ ఉన్నట్లయితే నేనేం చేస్తున్నాను? దెయ్యాలను ఒక మనిషిలో ఉండకుండా, అపవిత్రాత్మలో ఉండకుండా వెళ్ళగొడుతున్నాను. మనుషులలోనికి దెయ్యాలను పంపుతూ ఉన్నట్లయితే దేవుని యొక్క
రాజ్యములకు వ్యతిరేకంగా నేను వ్యవహరిస్తున్నటువంటి వారిగా ఉంటుంది. అందుకని 21వ వచనములో బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణమును కాచుకొనున్నప్పుడు అతని సొత్తు భద్రముగా ఉండును. అయితే అతని కంటే బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించినప్పుడు అతడు నమ్ముకొనిన ఆయుధములన్నిటినీ లాగుకొని అతని ఆస్తిని పంచిపెట్టును. నేను దెయ్యములను వెళ్ళగొట్టడము ద్వారా దురాత్మల సమూహములకు నష్టాన్ని కలుగజేస్తున్నాను. ఇదిగో నేను ఏర్పరచుకొని నా శిష్యులు అపవిత్రాత్మలను వెళ్ళగొడుతూ ఉన్నారు. 18వ వచనం వెనక్కి వచ్చి చూడండి. సాతాను తనకు వ్యతిరేకముగా తానే వేరుపడిన ఎడల వారి రాజ్యము ఎలాగా నిలుస్తోంది. ఈ డిస్కషన్ ఈ 14వ వచనము నుండి 26వ వచనం వరకు ఎన్ని వచనాల పాటు జరిగింది. అందుకనే పొద్దున్నే మనం ఎంతసేపు వీటి గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇక్కడ యేసు ప్రభు ఒక ప్రత్యేకమైన పదాన్ని వాడాడు. అది పాత నిబంధనలోను బైబిలులోని మిగిలిన చోట మనకు ప్రత్యేకంగా కనిపించే పదం. ఆ పదం ఏంటనంటే లూకాసు వార్త 11వ అధ్యాయం 20వ వచనం. నేను దేవుని వ్రేలితో దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. ఫింగర్ ఆఫ్ గాడ్, దేవుని వ్రేలు అని వాడబడిన ఈ పదము దేవుని శక్తిని తెలియచేస్తూ ఉంది. దేవుని శక్తిని తెలియచేస్తాం. ఎందుకనంటే చేతి వేళ్ల ద్వారా మనము శక్తి సంబంధమైనటువంటి కార్యములను నిర్వర్తిస్తాం. ఈరోజు మనము చేసేటటువంటి ప్రతి పని కూడా ఏదైనా సరే ఈ వేళ్లతో కలిగి ఉండే నైపుణ్యం వలననే. దీని గురించి మాట్లాడుకోవాలి అని అంటే చాలాసేపు మాట్లాడుకోవచ్చు. ఒక వ్యక్తి యొక్క చేతి వేళ్ల నైపుణ్యము వలన శక్తి విడుదల చేయబడేటటువంటి కార్యాలు చేయబడతాయి. ఆహ్లాదకరమైనటువంటి కార్యాలు చేయబడతాయి. అక్కడ కూర్చున్నటువంటి అబ్రహాం గారు కీబోర్డ్ ప్లే చేస్తున్నారు కదా. పాట పాడుతూ ఉన్నప్పుడు ఆయన 5 వేళ్ళు లయబద్ధంగా దాని మీద కదలడం ద్వారా ఎవరైనా సరే ఒక మంచి వంట వండి పెడితే నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉందబ్బా, భలే వండేస్తావు అనుకో, నీ చేతుల్లోనే ఉంది మ్యాజిక్. అది ఒక వ్యక్తికి సంబంధించినటువంటి నైపుణ్యం, శక్తి. అలాంటిది దేవుని వేలు అనంటే దైవిక శక్తి. ఈరోజు మనమందరము కూడా దేవునిని అడగవలసింది, నీ చేతితో నన్ను పట్టుకో, నీ చేతితో నన్ను తాకు, నీ చేయి నా తల మీద ఉంచి నన్ను అభిషేకించు, ఆశీర్వదించు, నీ ఆత్మను నాకు అనుగ్రహించు. దేవుడు కూడా ఏమంటూ ఉన్నాడో తెలిసిన, మనం ఎంత పెద్దగా ఉంటే చూడు, నేను నిన్ను నా అరచేతుల మీదనే చెక్కి ఉన్నాను. ఒక ఆకారాన్ని, రూపాన్ని, ఒక చక్కటి విధానాన్ని నీలో కలుగ చేయడానికి మనమందరము కూడా దేవుని చేతిలోని పనిముట్లము, సాధనాలము, దేవుని చేత చేయబడ్డాము. అందుకని యేసు ప్రభు ఈ పదాన్ని వాడుతున్నాడు. ఐ యామ్ యూజింగ్ ద ఫింగర్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ నథింగ్ బట్ ది పవర్ ఆఫ్ గాడ్. దానిని ఉపయోగించుకోవడము ద్వారా ఎప్పుడూ కూడా దేవుని చేతిలోనే మనము భద్రముగా ఉంటాం. దేవుని చేతిలో మీకు తెలుసు కదా, చాలా చోట్ల
ఆయన రెక్కల క్రింద మనము ఆశ్రయాన్ని పొందుతాం, భద్రంగా ఉంటాం. అప్పుడు ఏ దురాత్మ కూడా మన దరి చేరకుండా మనలను కాపాడేటటువంటిదిగా ఉంటుంది. అందుకని రెండవదిగా నేను మీకు జ్ఞాపకం చేసే విషయం, we must dwell under the hands of our God. దేవుని చేతుల క్రింద మనలను మనము ఉంచుకొనినప్పుడు భద్రముగా ఉండగలిగే వారమై ఉంటాం. ఆయన చేతిని అడ్డుపెట్టి ఏ దురాత్మ మన దగ్గరకు రాకుండా ఆయన మనలను కాపాడేటటువంటి వారిగా ఉంటారు, మనలను కాపాడేవారిగా ఉంటారు. ఒక్కొక్కసారి తల్లిదండ్రులు పిల్లలు తమకు వ్యతిరేకంగా వ్యవహరించి దూరమైపోయి తమ మాట వినకపోతే ఇందాక చెప్పిన స్టోరీలోనికే వద్దాం. వీడు ఆస్తి తీసుకుని వెళ్ళిపోయి దూరదేశం వెళ్ళిపోయిన తర్వాత కనీసం ఎక్కడున్నా కూడా చెప్పకుండా ఉంటే పరామర్శించడానికి ఎవరైనా వచ్చారనుకోండి, ఆ తండ్రి కన్నీరు కారుస్తే ఏమంటాడు తెలిసిన, ఇలా 2 చేతులు చూపించి వాణ్ణి ఈ చేతుల మీద పెంచానండి అంటాడా లేదా? వాడు గుండెల మీద తన్ని వెళ్ళిపోయాడు. కన్నీరు కారుస్తూ చెప్పేటటువంటి మాట. తల్లిదండ్రులు పిల్లలను పెంచి పెద్ద చేయడానికి ఉపయోగించేటటువంటి పదం కూడా అదే. ఇదంతా కూడా పిల్లల కోసం ఈ చేతుల కష్టార్జితం అండి. వాడు ఇప్పుడు తీసుకెళ్ళి దుర్వ్యాపారాల పాడు చేస్తూ ఉన్నాడు. ఈ చేతులతో ఎంత కష్టపడి నేను తినక నా బిడ్డల కోసం ఎంత సమకూర్చాను, నెలలో అవగొట్టేసాడంట. ఎవరో చెప్తే విన్నాను. ఇలాంటి మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం. చేతి వ్రేళ్ళు శక్తికి నిదర్శనాలు. దేవుని వ్రేలు అని వాడబడేటటువంటి పరిస్థితి అది. అందుకని నేను ముగిస్తూ ఈరోజు జ్ఞాపకం చేసే ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటనంటే, మనముంటున్నటువంటి స్థితిని, మనముంటున్నటువంటి వాతావరణాన్ని, మన జీవితాన్ని దైవ ఆత్మ సంబంధమైనటువంటిదిగా ఉంచడానికి ప్రయత్నం చేయాలి. దీనికి సంబంధించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు తెలియజేసి నేను ముగిస్తాను. అందులో ఒకటి ఏంటనంటే, దేవునికి వ్యతిరేకమైన జీవితం చీకటి జీవితం. సో చీకటి దేనికి నిదర్శనము? దెయ్యమునకు నిదర్శనం. చెప్పండి పిల్లలు, దెయ్యాలు చీకట్లో ఉంటాయా, వెలుగులో ఉంటాయా? చీకటి అంటే ఇష్టమా, వెలుగంటే ఇష్టమా? రైట్. మనం ఈరోజు చదివిన ఎఫెసీలకు రాయబడినటువంటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం 9వ వచనం ఇలా ఉంది. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి. ఎఫెసీ 5:8 చదువుతున్నాను నేను. ఇప్పుడైతే ప్రభువునందు వెలుగు అయి ఉన్నారు. అంటే మీరు పూర్వము దైవ వ్యతిరేక అనగా దురాత్మ సంబంధమైన బ్రతుకును కలిగి ఉన్నారు. దెయ్యముల వాతావరణములో ఉన్నారు, చీకటిలో ఉన్నారు. ఇప్పుడు దేవుని ఆత్మ ద్వారా మీ జీవితంలోనికి వచ్చింది వెలుగు. సో ద లైట్ ఇండికేట్స్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అగైన్స్ట్ ద డెవిలిక్ స్పిరిట్. దయ్యముల ఆత్మకు వ్యతిరేకమైనటువంటిది వెలుగు. ఇప్పుడు 9వ వచనములో ఏమని వ్రాయబడి ఉంది? వెలుగు ఫలము సమస్త విధమైన మంచితనము, నీతి, సత్యము అనే వాటిలో కనబడుతుంది. దయ్యాలలో ఇవి ఉండవు. చెప్పండి, ఎక్కడన్నా మంచి దెయ్యాన్ని చూసారా మీరు? అది అసలే దెయ్యం, దాని దగ్గరికి మంచి ఏంటి? నాన్సెన్స్. మంచితనము, నీతి, సత్యము అనేటటువంటి గుణలక్షణాలు అక్కడ ఏమాత్రము కూడా ఉండవు.
కాబట్టి ఇప్పుడు మన జీవితం దేవుని ఆత్మతో, దేవుని శక్తితో నడిపించబడేటప్పుడు మనము ఖచ్చితంగా ఉండవలసినటువంటిది వెలుగు సంబంధమైనటువంటి జీవితం. వెలుగు సంబంధమైన జీవితం. రెండవ ప్రాముఖ్యమైనటువంటి విషయం, మన వాతావరణం, మనము ఉండేటటువంటి నివాసము కావచ్చు, మనము ఉండేటటువంటి పరిస్థితులు కావచ్చు, ఎలా ఉండాలి అని అంటే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనములో, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను. ఇందులో మనలను ఆకట్టుకునే ప్రాముఖ్యమైనటువంటి మాట పరిమళ వాసన. పరిమళ వాసన గుర్తుపెట్టుకోండి, దెయ్యాలు స్నానం చెయ్యవు. దెయ్యాలు తలదూకో, ఆయిల్ రాసుకో. భయంకరంగా కనబడే విధంగా ఆ వాతావరణం ఉంటుంది. ఇంకా చెప్పాలనంటే పరిమళ వాసన అనేటటువంటి దెయ్యాలకి పడదు. ఏముంటుంది అక్కడ? సో ఇందాక స్టోరీ దగ్గరికి వెళితే ఆ 2వ కుమారుడికి ఇవ్వబడినటువంటి ఉద్యోగము, అక్కడుండే వాతావరణము, పందుల మధ్య ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలనంటే దెయ్యముల వాతావరణాన్ని అతడు కలిగి ఉన్నాడు. అంటే పరిశుద్ధమైన వాతావరణం, ఆ చక్కటి పరిమళ వాసన, ఆ శుభ్రత, ఆ క్రమం, ఆ ఆర్డర్, ఇది దైవికమైనటువంటి విషయం. అందుకని క్రైస్తవ విశ్వాస జీవితములో ఉన్నటువంటి వ్యక్తుల మనుగడకు సంబంధించిన అట్మాస్ఫియర్, a pleasant atmosphere, పరిమళ వాసనతో కూడిన క్రమమైన సరి అయినటువంటి జీవితాన్ని మనము కలిగి ఉండేటటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం. అలాగే 5వ అధ్యాయము మొట్టమొదటి వచనములో మనకు కనిపించేటటువంటి మాట, మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. ఇప్పుడు దేవునికి మనకు మధ్య ఉన్నటువంటి సంబంధము, దేవునికి భక్తునికి మధ్య ఉన్నటువంటి సంబంధము కంటే కూడా మించినటువంటిది. బైబిల్లో మనకు వాడబడినటువంటి పదాలలో ప్రాముఖ్యమైనటువంటివి ఏమిటనంటే అరమరికలు లేని. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు 15వ అధ్యాయం యోహాను సువార్తలో ఆయన ఏమంటాడనంటే, నేను మిమ్ములను దాసులు అని పిలవక స్నేహితులు అని పిలుస్తాను. స్నేహితులు అనంటే అంత ఒక కంచములో, ఒక చోట, ఒకే విధానములో, నేనుండే చోట మీరు ఉండులాగున, ఇలాంటివి అన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువుతో కలిసి సహవసించేటటువంటి చక్కటి వాతావరణం. దేవునికి వ్యతిరేకమైన దురాత్మ సంబంధులకు ఇది ఏమాత్రము ఉండదు. దానికంటే మించినటువంటిది కుమారత్వం. ఈ కొడుకు వచ్చేటప్పుడు, తండ్రి దగ్గరకు వచ్చేటప్పుడు కూలివానిగా ఉంటే చాలు అన్న ఆలోచనతో వచ్చాడు. కానీ ఆ తండ్రి ఆ కొడుకుకి కుమారత్వమే ఇచ్చాడు. పరిమళ వాసన, ఆధిక్యత, ఔన్నత్యము అనేటటువంటిది ఆయన అనుగ్రహించినటువంటి వానిగా ఉంటూ ఉన్నాడు. తర్వాత 5వ అధ్యాయము ఎఫెసీ పత్రిక 6వ వచనం, వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనీయకండి. జాగ్రత్తగా వినండి ఈ మాట. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనీయకండి. ఇప్పుడు మీకు ఒక సంఘటన గుర్తుకు రావాలి. ఆదం గారు పండెందుకు తిన్నారు సార్? అయ్యా, నీవిచ్చిన స్త్రీయే. సరే అమ్మ, ఎందుకు నువ్వు ఈ పని చేశావు?
అప్పుడు ఆ స్త్రీ నోట నుండి వచ్చినటువంటి మాట ఏంటో తెలుసు కదా, సర్పము నన్ను మోసపుచ్చింది. ఇప్పుడు సర్పాన్ని అడగాల, ఏంటి సర్పం ఎలా చేశావు అని చెప్పేసి. కానీ దేవుడు అడగల. ఒక మోసగాన్ని పట్టుకొని ఎందుకు మోసం చేసావనంటే, ఒకవేళ సర్పాన్ని అడిగితే దొరికే సమాధానం ఏమిటో తెలుసిన, నా లక్షణమే మోసం చేయడం, నేను దురాత్మని, నేను అపవిత్రాత్మని, నన్ను పట్టుకుని మళ్ళీ ఎందుకు మోసం చేశావని అంటావేంటి? ఎవరైనా సరే మనలను మోసము చేస్తే తప్పు మోసగాడిది కాదు, మోసపోయిన నీది. అందుకని ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అని అంటే 6వ వచనంలో, వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనీయకండి అని అంటే అసలు దానికి అవకాశమే ఇవ్వద్దు. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును గనక అట్టి వారితో పాలివారై ఉండకండి. అస్సలు ఏమాత్రం దేవుని వాక్యమునకు, దేవుని మాటకు వ్యతిరిక్తమైనటువంటిది అనిపిస్తూ ఉన్నట్లయితే పక్కన పెట్టేయండి. ఎంత సొంత వారైనా సరే, ఎంత స్నేహితులైనా సరే, ఎవరైనా సరే మనలను దేవుని నుండి వేరుపరచేటటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏవైనా సరే, ఎందుకంటే చాలాసార్లు అవి మనకు బాగా ఆసక్తికరమైనటువంటివిగా ఉంటాయి. అవి మనకు ఎక్కువ అటెన్షన్ పే చేసేటటువంటివిగా ఉంటాయి. కొన్ని వందల ఎపిసోడ్లు అయినా సరే జబర్దస్తులు, ఎక్స్ట్రా జబర్దస్తులు, సూపర్ జబర్దస్తులు హిట్ అయిపోతూ ఉంటాయి టెలివిజన్లో. కారణం ఏమిటో తెలుసిన, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 4వ వచనములో, కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలని గాని బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైనను, ఉన్న లోభి అయినను క్రీస్తు యొక్క దేవుని రాజ్యమునకు హక్కుదారుడు కాడు అన్నటువంటి సంగతి మీకు నిశ్చయముగా తెలియదు. ఇది ఈరోజు మనం గ్రహించాల్సిన విషయం. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి అంశాలు మన ముందు ఉంచబడ్డాయి. కానీ ఆఖరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మరొకసారి 5వ అధ్యాయం ఎఫెసీ పత్రిక మీరు చదువుతూ ఉన్నప్పుడు ఈ మాటలన్నీ కూడా మీకు విశదపరచబడతాయి. ఇప్పుడు ఒక్క వచనం మనం లూకాసు వార్త ఈ 11వ అధ్యాయం 27, 28 వచనాల్లో మనం చదువుకొని ఈరోజు ఉదయ ధ్యానాన్ని ముగించుకుందాం. ఆయన ఈ మాటలు చెప్తూ ఉంటే ఒక ఆడమనిషి నిలబడి, అయ్యా, నిన్ను మోసిన తల్లి గర్భం, నీవు పాలు తాగిన ఆ తల్లి స్తనాలు ధన్యమయ్యా, మీ అమ్మ గొప్పదయ్యా అన్నాడు. దానికి యేసు ప్రభు, సరేలే కానీ 28వ వచనం, దేవుని వాక్యము విని దానిని గైకొను వారు మరి ధన్యులు. ఈరోజు మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మన పూర్వరంగం, మన ఇంటి పేరు, మన సంఘం, దాని ప్రతిష్ట, పరువు ఇవి కావు. మనము దేవుని ఆత్మ సంబంధమైన వ్యక్తులముగా ఉండడానికి ఒకే ఒక సూత్రం, దేవుని వాక్యమును గైకొనడం. అప్పుడు మనం దెయ్యముల ఆత్మచేత కాక దేవుని ఆత్మచేత నడిపించబడతాం. దేవుడి ఈ మాటలు మన అందరి వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్.